పని చేయి, ఇప్పుడు మీ గురుగారిని లైవ్ లో అడుగు. అదే అంటున్నా కదా, మీరు వినట్లేదు. ఇక్కడ లైవ్ లో ఏమడుగు, ఆదేశాలు మాత్రమే ఉంటాయి ఇక, ఇది చేసేయి, ఈ పని చేసేయి, ఇది చెయ్యి అని ఉంటుంది. అందుకే మీరు డౌట్ ఆయన అడగండి. ఇప్పుడు ఆ డౌట్ ఏం చెప్పండి, అడుగుతా. గురుగారు ఇట్లా సిగ్నేచర్ స్టూడియోలో ఉపేంద్ర అని ఒక తలకు మాసినోడు తగిలిండు, వాడు ఏదేదో అడుగుతాడు, వాడు అడిగిన దాన్ని నేను ఆన్సర్ ఇయ్యాలా వద్దా అని అడగండి. యూ బెటా అంటాడా, హే వాంతో ఇంద్ర బాబు అంటాడా, ఏందనేది మీరు నాకు చెప్పండి. గుడ్ క్వశ్చన్. ఎప్పుడైతే ఒక సాధకుడు ఎన్లైట్ అయిపోతాడో అప్పటిదాకానే అతని రూల్స్ అండ్ రిలేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత అతను ఇండిపెండెంట్. దండం పెడతాను ఆయన, నువ్వు మాట్లాడేది ఉంటే మాట్లాడు, ఇవన్నీ సోది రామాయణం పెట్టకు కానీ నువ్వు మాట్లాడు. మీరు హిందుత్వం గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి, లేదు ఏం తెలుసుకోకుండా నేను హిందువుని, హిందువులు అట్లా, హిందువులు ఇట్లా అని షో కొడదాం అనుకుంటే కొట్టుకోండి, పడేటోళ్ళు పడతారు. ఆడియన్స్ నాదేం పోతుంది. నువ్వు అంతా పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడకు, భారతదేశం కూడా మాట్లాడినట్టు మాట్లాడు, కానీ లెట్ మీ ఇను హిందూ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ చేయకు. ఎందుకు చేయదు? నేను నీ గురించి డెఫినెట్లీ నా బిజినెస్ హిందూయిజం.